ఇండియన్ పొలిటికల్ లీగ్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని తన గురించి తాను చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన చేతిలో అధికారం లేదంటే నమ్మడానికి ఇష్టపడరు. తానింకా ముఖ్యమంత్రినే అని ఆయన అనుకుంటూ ఉంటారని గిట్టని వాళ్ళు అంటూ ఉంటారు. తనని అధికారానికి దూరం చేసిన ప్రజలన్నా, తన అధికారాన్ని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా చంద్రబాబు నాయుడికి ఒళ్ళు మంటే అంటారు వారు. అందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ముఖ్యమంత్రి పదవి కోల్పోయిన క్షణం నుంచి మాత్రం చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు చాలా నేలబారుగా ఉంటున్నాయని అంటున్నారు రాజకీయ పండితులు. అయిన దానికి కాని దానికి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన చిన్నప్పటి నుంచి అంతే అని పొలిటికల్ పండిట్స్ సెటైర్లు వేస్తున్నారు. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. ప్రభుత్వాన్ని ప్రశాంతంగా ఉండనీయనే కూడదని చంద్రబాబు నాయుడు ఒట్టు పెట్టుకున్నట్లున్నారు. అంతా హాయిగానే ఉన్నా, అందరూ సమస్యల్లో ఉన్నట్లు, అన్నీ సజావుగా జరిగిపోతున్నా ఎక్కడా ఏమీ కానట్లు, తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడానికి చంద్రబాబు రెడీ అయిపోతున్నారు. ప్రతిదానికి జూమ్ జటక్ అంటూ జూమ్ కెమెరా వెనక కూర్చొని అగ్గి రాజేసే పనిలో బాబు బాగా బిజీగా ఉన్నారు. పేదలకు ఇల్లు ఇద్దామనుకుంటే కొంపలంటుకుపోయాయని అడ్డుపడతారు. పోలవరం పనులు చురుగ్గా సాగుతూ ఉంటే పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అసత్య ప్రచారాలకు పూనుకుంటారు. ఇప్పుడు అంతు చిక్కని రోగంతో సతమతమవుతూ ఉంటే ప్రభుత్వం విఫలమైపోయిందంటూ పేచీ పెడతారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వైఖరి పరమ దుర్మార్గంగా ఉంటుందంటున్నారు పాలకపక్ష నేతలు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి వ్యవహార శైలి అత్యంత చిత్రంగా ఉంటుంది. ఒక్కోసారి ఆయన చేసే రాజకీయాలు చూస్తే ఈయనేనా 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఓనరు అని అనుమానం కలుగుతుంది కూడా. అసలు చంద్రబాబు నాయుడి వైఖరే ఎవ్వరూ ఊహించలేనంతటి నేలబారుగా ఉందని రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడికి చాలా విషయాల మీద అవగాహన లేదా, లేక ఉద్దేశపూర్వకంగానే ఆయన రాజకీయాలను పాతాళం స్థాయికి దిగజారుస్తున్నారా అన్న సందేహాలు కలుగుతాయనంటున్నారు మేధావులు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేసినప్పటి నుంచి చంద్రబాబు వ్యవహార శైలి మరీ చీప్గా ఉంటోంది అన్నది పాలకపక్ష నేతల వాదన. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో వందలాది మంది ఇబ్బంది పడ్డారు. వింత రోగంతో జనం బాధపడి ఆసుపత్రిలో చేరిన మరుక్షణమే జిల్లాకే చెందిన ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని అప్రమత్తమై బాధితులకు దగ్గరుండి వైద్య సదుపాయం అందించారు. అధికారులందరినీ అప్రమత్తం చేసి 24 గంటలు సహాయ చర్యలు అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన షెడ్యూల్లోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ కార్యక్రమాలు పక్కన పెట్టేసి హుటాహుటిన ఏలూరు వచ్చారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను ప్రతి ఒక్కరిని వారి వారి మంచాల దగ్గరికెళ్లి పరామర్శించారు. బాధితుల బంధువులను ఏం జరిగిందని ఆరా తీశారు. ఎలాంటి ఆందోళన చెందకండి, ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడుకుంటుందని భరోసా ఇచ్చారు. మాటలతో వారికి ధైర్యం చెప్పారు. వ్యాధికి కారణమేంటో వైద్యులకు కూడా అంతు చిక్కలేదు. అందుకే హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి కూడా వైద్య నిపుణులను రప్పించారు. బాధితుల నుండి నమూనాలు సేకరించి వాటిని పరీక్షలకు పంపారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఏలూరు బాధితులను ఆదుకోవడంలో నిమగ్నమై ఉన్న తరుణంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ టైటిల్ హోల్డర్ చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? చేతనైతే బాధితులను పరామర్శించాలి. తనకి నిజంగానే ఏదో ఒక విజన్ ఉండి ఉంటే ప్రభుత్వానికి ఏమన్నా సలహాలు ఇవ్వాలి. మిగతా ప్రజల్లో భయం పారద్రోలేలా ధైర్య వచనాలు పలకాలి. ఇవి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు చేయాల్సిన పనులు. కానీ చంద్రబాబు ఏం చేశారో తెలుసా? వింత రోగం గురించిన వార్త వినగానే అమాంతం చంద్రబాబు నిద్రలేచి కళ్ళు నులుముకుని దీనికంతటికీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కారణమని బురద జల్లారు. రక్షిత నీటిని అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రోగ కారకాన్ని వైద్య నిపుణుల కన్నా ముందే తేల్చేశారాయన. నీళ్ల ద్వారానే ఆ వింత రోగం వచ్చినట్టు చంద్రబాబు నాయుడికి ఎవరు చెప్పారు? వైద్యులు ఇప్పటి వరకు దాని మూలాన్ని ఛేదించలేదు. నేడో రేపో లేదంటే మాపో వింత రోగం గుట్టు రట్టు చేయడానికి సైంటిస్టులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. నివేదికొచ్చే వరకు ఆగలేని చంద్రబాబు నాయుడు ఈ విషాద విషయాన్ని కూడా రాజకీయం చేసేయడానికి రంగంలోకి దిగిపోయి తన స్థాయి ఏంటో చాటుకున్నారు. గాడిదలు కూడా సిగ్గుపడే చంద్రబాబు భాషను చూసి రాజకీయ పండితులే కాదు సామాన్య ప్రజలు సైతం ముక్కు మూసుకుంటున్నారు. వింత రోగం ప్రబలడానికి నీరు కారణం కాకపోవచ్చని వైద్యరంగ నిపుణులు చెబుతూ ఉండడంతో చంద్రబాబు టోన్ మార్చి అందరికీ యూనిక్ ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు ఇవ్వండి అంటూ ఇంకో షో మొదలుపెట్టారు. రాజకీయాలు మరీ ఇంత నీచంగా కూడా ఉంటాయని తాను ఎన్నడూ అనుకోలేదంటున్నారు రాష్ట్ర మంత్రి ఆళ్ల నాని. నిజంగా ఎంత నీచమైనటువంటి రాజకీయాలకు పాల్పడుతూ ఉన్నారు అని అనేక సందర్భాల్లో నేను మాట్లాడినా కూడా ఇప్పుడు మరీ ఇంకా నీచమైనటువంటి స్థితికి దిగజారిపోయి అసలు కరోనా సమయంలోనూ ఆ సమయంలో ప్రజలకు అండగా నిలబడాల్సినటువంటి ప్రతిపక్ష నాయకుడు హైదరాబాద్లో కూర్చుని గోళ్ళు గిల్లుకుంటా కూర్చుని ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నాడు, ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తుంది, గాడిదలను కాస్తా ఉన్నారా అని అంత అసలు ఇంకా ప్రజల మనోధైర్యాన్ని దిగజార్చే విధంగా ఆయన మాట్లాడటం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు ఏదైతే ప్రజలకు సేవలు అందించేటువంటి కార్యక్రమాలు ఉన్నాయో అవి అడ్డుకునే లక్ష్యంగా ప్రతి విషయం మీద బురద జల్లుతూ ఇక్కడ ఏదన్నా ఈ పరిస్థితుల్లో ఉండి ప్రజలందరూ కూడా ఈ భయాందోళనకు గురవుతూ ఉంటే మేమందరం కూడా వారికి ఆరోగ్య విషయంలో వారికి సేవలు అందించేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉంటే బ్లీచింగ్ పౌడర్లో సంబంధించి ఎక్కడో అవినీతి జరిగిందని ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారి బంధువుకు సంబంధించి రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏదో బ్లీచింగ్ పౌడర్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు, కల్తీకి సంబంధించి ఇక్కడ జరుగుతూ ఉంది, దాని గురించే వచ్చిందని నీచమైనటువంటి అడ్డగోలు వ్యాఖ్యానాలు చేసి రాజకీయంగా బురద జల్లాలను చూసే ప్రయత్నం. చంద్రబాబేమో కరోనా భయానికి హైదరాబాద్లోని ఆయన నివాసాన్ని వదిలి బయటికి రారు. జూమ్ కెమెరాలో రోజుకోసారి కాలక్షేపానికి కనిపించి ప్రభుత్వంపై ఉన్నవి లేనివి ఆరోపించి సంతృప్తి చెందుతూ ఉంటారు. ఈ క్రమంలో ఎంతటి అబద్ధాలకైనా ఆయన వెనుకాడడం లేదు. ఉదాహరణకు ఏలూరులో వింత రోగం సమస్య వెలుగులోకొచ్చిన వెంటనే ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని ఏలూరు వచ్చి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలు వింత రోగంతో అవస్థలు పడుతూ ఉంటే ముఖ్యమంత్రికి విందులు వినోదాలు పెళ్లిళ్ళు ముఖ్యమైపోయాయి అంటూ నోటికొచ్చిన అబద్ధాన్ని ఆడేశారు. అరే, మన వయసు 7-10 దాటింది కదా, ఇలాంటి అబద్ధం ఆడితే నలుగురు ఏమనుకుంటారోనన్న జంకు కూడా లేకుండా చంద్రబాబు నాయుడు బురద జల్లేశారు. ఇదేం రాజకీయం అని పాలకపక్ష నేతలు ఇప్పుడు నిలదీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు క్యాన్సిల్ చేసుకుని పెళ్లి కానీ ఇతర మీటింగులు కానీ ఇంపార్టెంట్ రివ్యూలు క్యాన్సిల్ చేసుకుని ప్రత్యేకంగా ఏలూరు వస్తే అది కూడా ఎంత పచ్చి అబద్ధాలంటే ఆయన నిస్సిగ్గు కూడా పడ్డాయన. ఆయన రివ్యూ చేసి బాధితులను పరామర్శించి మళ్ళీ విజయవాడ వెళ్ళి మళ్ళీ ఇదే పని మీద అధికారులందరినీ కూడా వైద్య బృందాలు పంపించే పనిలో ఉంటే విందులు వినోదాలు అవసరమా అంటాడు ఆయన. అసలు ఇంత పచ్చి అబద్ధాలు పచ్చి మోసాలు చేసేటువంటి వ్యక్తిని ఇప్పటివరకు ప్రజలు కూడా అతని నిజస్వరూపాన్ని గ్రహించేటువంటి పరిస్థితులు మేమందరం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద మేమేమీ దృష్టి లేదు మాకు. వింత రోగం సమస్య రాగానే ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేసింది. ప్రజలను సకాలంలో ఆదుకుని వారిలో ధైర్యాన్ని నింపింది. చీటికి మాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదని ఆరోపించే చంద్రబాబు నాయుడికి ప్రభుత్వం ఇంత చురుగ్గా సమర్థవంతంగా అడుగులు వేయడం మింగుడు పడినట్లు లేదనంటున్నారు పాలకపక్ష నేతలు. అసలు ఏలూరులో అంతమందిని ఇబ్బంది పెట్టిన ఆ వింత రోగం ఏంటో కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం ఘోరం అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సైంటిస్టులకే ఇంతవరకు అంతు చిక్కని రోగం గురించి ప్రభుత్వాలు ఎలా చెప్పగలవు? చంద్రబాబు నాయుడు దగ్గర ఏమైనా మంచి సలహాలుంటే ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ఎక్కడన్నా లోపాలున్నా సరిదిద్దుకోమని ఆయన చెప్పవచ్చు. అవేవీ చేయకుండా కేవలం బురద జల్లుడు రాజకీయాలై చేయడం సిగ్గుచేటనంటున్నారు మంత్రులు.
చంద్రబాబు నాయుడు గారికి ఇంకెన్నిసార్లు మేము విజ్ఞప్తి చేసినా ఆయనకి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే ఉంది. మేము ఆయన గురించి ఇంకా పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూడా ఏదో ఆ పనికి మాలిన ఉత్తరాలు అన్నీ మేము ఇక్కడ చర్యలు తీసుకుంటా ఉన్నాం. శానిటేషన్ మీద క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. లోపాలు ఉంటే సరి చేస్తూ ఉన్నాం. ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన చిన్న చిన్న ఏదన్నా ఉంటే అవన్నీ కూడా సరి చేస్తూ అధికారులు మేము అందరం కూడా ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో మేమన్నీ చేస్తూ ఉంటే ఈయన ఒక ఈ శానిటేషన్ చేయండి లేకపోతే ఇప్పుడు మళ్ళీ పొద్దున్నే మెలకు వచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. ఈ 4 రోజులు వచ్చాడు, ఆయన పుత్రరత్నాన్ని పంపించాడు, అతను ఏదో పైపైన పరామర్శలు చేసి ఆయన దారిని ఆయన హైదరాబాద్ వెళ్ళి కూర్చుని ఇప్పుడు మళ్ళీ నిద్ర లేచినట్టున్నాడు. నిద్ర లేచి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ఏలూరులో కేసులు తగ్గుముఖం పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దీన్ని ఏదో విధంగా అడ్డుకోవాలా అని ప్రజల ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టి ఈరోజు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలకు ఇంకా అంతు లేదు. కరోనా విషయంలోనూ అంతే. యావత్ దేశం కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, చేపట్టిన కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకుంటుంటే చంద్రబాబు నాయుడు మాత్రం కరోనా విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వెక్కిరించారు. మార్చిలో కరోనా కేసు ప్రత్యక్షమైనప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఇల్లొదిలి బయటకు రావడం లేదు. అలాగని రాజకీయాలు వదిలేనూ లేదు. జూమ్ కెమెరా వెనుక కూర్చుని ఏదో ఒక రాద్ధాంతం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఈ జూమ్ చటక్ రాజకీయాలు మానుకోవాలని పాలకపక్ష నేతలు చంద్రబాబు నాయుడికి హితవు పలుకుతున్నారు. ఈ జూమ్ యాప్ బాబు గారు, ప్రజల మైండ్ మీరు జామ్ చేయకండి. ప్రజల మైండ్ జామ్ అవుద్దని మీరు భ్రమించి జూమ్లో రోజు 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 మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని జామ్ చేసేశారు. మీరు వాళ్ళ మైండ్ జామ్ చేయాలనుకుంటే మిమ్మల్నే జామ్ చేసేసి 23 స్థానాల్లో కూర్చోబెట్టేసినటువంటి వాస్తవ విషయాన్ని ఇప్పటికైనా మీరు గమనించమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతిపక్ష నేత అన్నాక ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపవచ్చు, తప్పులేదు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని నిలదీయవచ్చు, అభ్యంతరాలు లేవు. కానీ ప్రభుత్వం సక్రమంగా విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంటే భరించలేక అక్కసుతో నీచ రాజకీయాలు చేయడం సమంజసం కాదనంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. ప్రభుత్వం ఏం చేసినా సరే వెక్కిరించాలనే ధోరణి ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు రాజకీయ పండితులు. దిగజారుడు రాజకీయాలకు ప్రజాస్వామిక వ్యవస్థలో చోటు లేదంటున్నారు వారు. రాజకీయాల్లో ఎంతో సీనియర్ని అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు సీనియారిటీకి తగ్గట్లుగా హుందాగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లడమే అజెండాగా రాజకీయాలు చేస్తే ప్రజలు కూడా అసహ్యించుకుంటారని వారు హెచ్చరిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తాను ఎవరి మాట వినదలుచుకోలేదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఏలూరు వింత రోగం విషయమే కాదు. నిజానికి ఏలూరులో కొన్ని వందల మందిని ఇబ్బంది పెట్టింది వింత రోగం అయితే, దాన్ని అడ్డం పెట్టుకుని దిగజారుడు రాజకీయం చేసిన పచ్చ బ్యాచ్ది మాయ రోగం అంటున్నారు పాలకపక్ష నేతలు. ఏలూరు ఘటన తాజా ఉదాహరణ మాత్రమే. చంద్రబాబు అపకీర్తి కిరీటంలో ఇలాంటి కలికితురాయిలు చాలానే ఉన్నాయి. మొన్నటికి మొన్న పోలవరం పైన చంద్రబాబు ఇవే రాజకీయాలు చేశారు. పోలవరం ప్రాజెక్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాయువేగాన పరుగులు పెట్టిస్తోంది. 2022 కల్లా పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ఆయకట్టు భూములకు నీళ్లిచ్చి రైతు మెడలో జలహారం వేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు వేగంగా జరుగుతుంటే చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు కొందరు ఓ దుష్ప్రచారం మొదలుపెట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేస్తున్నారు అంటూ చంద్రబాబు నాయుడు బాధ్యతారహితమైన వ్యాఖ్య చేశారు. అది వ్యాఖ్య కాదు, పచ్చి అబద్ధం. ఆ ఒక్క అబద్ధం వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే లాభం లేదు. కేవలం ఆ ఒక్క అబద్ధం వల్ల చంద్రబాబు నాయుడికి 2019లో పోయిన అధికారము తిరిగి రాదు. ఆ అబద్ధం ఆడిన తప్పిదం వల్ల తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవము రాదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారము ఎక్కడికి పోదు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి రాజకీయం చేయాలన్న తలంపుతో రాజకీయాలను ఓ 1000 మెట్లు దిగజార్చి ఒక్క అబద్ధంతో కొద్ది రోజులు ఎంజాయ్ చేశారు. అయితే దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగానే తిప్పికొట్టారు. ఒక్క నిజంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ కుట్రను భగ్నం చేశారు.
ఒకే ఒక్క నిజంతో చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ పొలిటికల్ ఫోర్ట్ను బద్దలు కొట్టారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 1 మిల్లీమీటర్ కూడా తగ్గదని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క అబద్ధంతో చంద్రబాబు నాయుడు ప్రతిష్ట మసకబారిందనే చెప్పాలి. రాజకీయాలను ఆయన ఊహించని లోతులకు తీసుకుపోయారని చెప్పక తప్పదు. అసలు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఏపీ ఓటర్లు ఘోర పరాజయాలతో పక్కన పెట్టడంతోనే చంద్రబాబు నాయుడులో ఉక్రోషం రాజుకుంది. తాను జీవించినంతకాలం తానే ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్న చంద్రబాబు నాయుడికి ప్రజల తీర్పు నచ్చలేదు. ప్రజల తీర్పుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అంతకన్నా నచ్చలేదు బాబుకి. తన సింహాసనాన్ని, తన వైభవాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా తన్నుకుపోయారన్న కోపం చంద్రబాబు నాయుడులో ఉన్నట్టుంది. అందుకే ఆ క్షణం నుంచే నీచ రాజకీయాలకు తెగబడ్డం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో గెలిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాదే బ్రహ్మాండమైన వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతా కుంభవృష్టి వానలతో నదులు పొంగి వరదలొచ్చాయి. ఆ వరద కాలంలో చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడానికి ఏ అంశము దొరక్క రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదు అంటూ రాజకీయం మొదలుపెట్టారు. వరదల్లో ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది, కొద్ది రోజులు ఆగవయ్యా అంటే రాద్ధాంతం చేశారు. వరదలు తగ్గి ఇసుక లభ్యత పెరగడంతో కొత్త సాకు వెతుక్కున్నారు బాబు. దేశవ్యాప్తంగా ఉల్లిపాయలకు కొరత ఏర్పడి అన్ని రాష్ట్రాలు అల్లాడుతున్న వేళ చంద్రబాబు నాయుడు ఉల్లి రాజకీయాలు మొదలుపెట్టారు. ఓ సంపన్న భూస్వామి గుండెపోటుతో చనిపోతే ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి రైతు సాంబయ్య చనిపోయారు అంటూ చంద్రబాబు శవ రాజకీయాలకు తెరతీశారు. చంద్రబాబు కనసన్నల్లో పనిచేసే జనసేనాని కూడా అమాంతం ఉల్లి రాజకీయాల్లో పడ్డారు. ఉల్లి రాజకీయాలకు కాలం చెల్లే సమయానికి టీడీపీ హయాంలో స్పీకర్గా వ్యవహరించిన కోడెల శివప్రసాదరావుపై అసెంబ్లీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైతే అంతవరకు కోడెలను పట్టించుకొని చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయి అంటూ గుంటూరులో ఓ శిబిరం పెట్టి రాజకీయం చేశారు. ఇలా 1 కాదు 2 కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి ముడిపెట్టి రాజకీయాలు పిండుకోవడాన్ని దినచర్యగా పెట్టుకున్నారు చంద్రబాబు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చడము బాబుకు ఇష్టం లేకపోయింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసే అలవాటు బొత్తిగా లేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట మీద నిలబడితే ఇక టీడీపీని జనం మర్చిపోతారనుకున్నారో ఏమో కానీ హామీల అమలును అడ్డుకోవడం కోసం రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పిస్తే చంద్రబాబు నాయుడు అమాంతం జూమ్లో తన పార్టీ నేతలతో మీటింగ్ పెట్టి ఎక్కడికక్కడ ఇళ్ల స్థలాల పంపిణీ అడ్డుకోవడానికి న్యాయస్థానాలకు ఎక్కాలని పిలుపునిచ్చారు. అమరావతిలో 54,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిసైడ్ అయితే హైకోర్టులో పిల్ వేయించారు చంద్రబాబు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే రేపు వాళ్ళు అక్కడే ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటే అమరావతిలో డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని చంద్రబాబు నాయుడు బెంబేలెత్తిపోయారు. నిమ్న కులాల వాళ్ళు అమరావతి నుండి అసుంటా ఉండాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును కోరారు. దాంతో అమరావతిలో చిన్న కులాలకు ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టు స్టే విధించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటే దాంట్లో తన ఉద్దేశపూర్వకంగా కొన్ని లొసుకుల్ని ఊహించుకుని కోర్టుల ద్వారా ఆ కార్యక్రమాలను కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయంటే ఎంత దిగజారిపోయాడో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. 30,000 ఎకరాలు 33,000 ఎకరాలు సేకరించానని చెప్పాడు అమరావతి కోసం. ఆ అమరావతిలో ఒక 1000 ఎకరాలు పేదవాళ్ళ కోసం కేటాయిస్తే అక్కడేదో సామాజిక సమతుల్యం దెబ్బతింటుందంటే ఆయన ఉద్దేశం ఏమిటి
అంటే గొప్పోళ్ళు పేదోళ్ళు ఒక చోట నివసించకూడదని ఆయన ఆలోచన. దాన్ని అడ్డం పెట్టుకున్న ఆ ఆలోచనతో, ఆ దిక్కుమాలిన ఆలోచనతో కోర్టుకి వెళ్ళి సంవత్సరం క్రితం ఇళ్ల స్థలాలు పొందాల్సిన పేదవాడు సంవత్సరం ఆలస్యంగా ఇళ్ల స్థలాలు పొందే పరిస్థితి వచ్చింది. నిరుపేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువు అందించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే మంచి నిర్ణయం తీసుకుంటే మళ్లీ న్యాయస్థానాలను ఆశ్రయించి ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా సమగ్రంగా అభివృద్ధి చెందాలన్న తలంపుతో అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం సిద్ధమై పరిపాలనా వికేంద్రీకరణకు నడుం బిగిస్తే హైకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా దాన్ని అడ్డుకున్నారు పచ్చనేతలు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖను చేయగానే చంద్రబాబు నాయుడు దాన్ని అడ్డుకున్నారు. తాను అధికారంలో ఉండగా విశాఖకు రాజధానిగా ఉండే అన్ని అర్హతలు ఉన్నాయన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో తన అనుచరుల రియల్ ఎస్టేట్ దందా కోసం విశాఖను రాజధానిగా ప్రకటించడానికి వీల్లేదన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను చంద్రబాబు అడ్డుకుంటూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని పాలకపక్ష నేతలు విమర్శిస్తున్నారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పలేదన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కూడా ఆయన చేసే కుట్ర రాజకీయాల మూలంగా ఈ రాష్ట్రంలో ప్రజలకి ఇబ్బంది కలుగుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. 40 సంవత్సరాలు అనుభవజ్ఞుణ్ణి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పే వ్యక్తి ప్రజలకి మేలు చేసే కార్యక్రమాల్లో కూడా ఏదో ఒక తప్పుని వెతికి పట్టుకొని, అది తప్పు కాకపోయినా కూడా తన దృష్టిలో తప్పు కాబట్టి ఆ తప్పుని అడ్డం పెట్టుకుని ఆ కార్యక్రమాల్ని ఆపటానికి, ఆ కార్యక్రమాలు ప్రజలకి ఎంతో మేలు చేసేవి అయినప్పటికీ కూడా ప్రతి ప్రజాహిత కార్యక్రమానికి అడ్డపడటం అనేది ఆయన దిగజారుడి రాజకీయానికి అద్దం పడుతుందని చెప్పేసి. అంశం ఏదైనా సరే చంద్రబాబు నాయుడు అందులోంచి రాజకీయాలను ఎలా పిండుకోవాలా అని ఆలోచిస్తున్నారు. కరోనా కేసులు నామమాత్రంగానే ఉన్న తరుణంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమైతే చంద్రబాబు నాయుడు తన కనుసన్నల్లో పనిచేసే నిమ్మగడ్డ రమేష్ను అడ్డం పెట్టుకుని ఎన్నికలను ఏకపక్షంగా నిలుపుదల చేయించారు. ఎన్నికలు ఎందుకు ఆపారని అడిగితే కరోనా కేసులు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు జరపలేము అని రమేష్ చెప్పారు. ఇప్పుడు వేలల్లో కేసులుండి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేము అంటే అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాగైనా సరే ఎన్నికలు జరిపి తీరుతామని తిరుగుతున్నారు. ఇది కూడా చంద్రబాబు దిగజారుడు రాజకీయాల్లో భాగమే అని అంటున్నారు పాలకపక్ష నేతలు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా నీచ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచిస్తున్నారు. అధికారం ఉంటుంది పోతుంది, అధికారం పోయింది కదా అని రాజకీయ నేతలు దిగజారకూడదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. అధికారం చేజారినప్పుడు, ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మరింత హుందాగా పెద్ద తరహాలో వ్యవహరించాలే తప్ప రాజకీయాలను 1000 అడుగుల లోతుకు పాతరేసే విధంగా నీచ రాజకీయాలు చేయడం క్షమించరాని నేరమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ద్వేష రాజకీయాలు చేసేవారిని, ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలి చీటికి మాటికి దిగజాడు రాజకీయాలకు తెగబడే వారిని కాలం కూడా క్షమించదని వారు హెచ్చరిస్తున్నారు. తప్పులు చేసుకుంటూ పోతే చారిత్రక దోషులుగా కాలగర్భంలో కలిసిపోతారని అంటున్నారు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.